హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈ వీడియోలో అయితే మేము తిరుమల ఎలా వెళ్ళామో, దర్శనం ఎలాగ అయింది, ఏ వేత్రు వెళ్ళామో ఇవన్నీ మీరు చూసేయచ్చు. మేమైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాము. సో తిరుపతి వెళ్ళడానికి బస్ అయితే ఆప్ట్ చేసుకున్నాము బికాజ్ మాకు ట్రైన్కి టికెట్స్ దొరకలేదు. సో బస్ వే త్రూనే వెళ్ళాము. మాకు ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 4 డ్రాప్ చేసే బస్ అయితే బెటర్ అనుకున్నాము. బికాజ్ మేము వాక్ వే త్రూ వెళ్దాం అనుకున్నాం, టైం పడుతుంది కాబట్టి మేమైతే మార్నింగ్ 4 లోపల ఉండే బస్ చూస్ చేసుకున్నాము. సో 4 o'clockకి శ్రీనివాసం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మా గ్రాండ్ మదర్ని అయితే పైన రూమ్ టికెట్స్ తీసుకోవడానికి పంపించాము. బికాజ్ మనం బిఫోర్ 6:30 అలా వెళ్ళామంటే మనకు అక్కడ రూమ్స్ ఈజీగా దొరికేస్తాయి కాబట్టి. మనకి తిరుమలకి అయితే వాక్ వే 2 ఉంటాయి. ఒకటి శ్రీవారి మెట్లు, ఇంకొకటి అలిపిరి. మేమైతే అలిపిరి నుంచి అయితే వెళ్తున్నాం ఈసారి. ఇంకా మేము మార్నింగ్ అయితే త్వరగా ఫ్రెష్ అయిపోయి శ్రీనివాసం దగ్గరే ఒక 5:30కి అలాగా స్టార్ట్ చేసేసాము. అలిపిరి దారి నుంచి తిరుపతి కొండ ఎక్కడము. మనకైతే అలిపిరి దగ్గర కానీ శ్రీవారి మెట్ల దగ్గర కానీ మనం తీసుకెళ్లే లగేజ్ డిపాజిట్ చేయడానికి కౌంటర్స్ అయితే ఉంటాయి. సో మనం పైన దాకా రీచ్ అయిపోయే లోపు మనకి ఆ లగేజ్ మొత్తం కొండ మీదకైతే వచ్చేస్తుంది. అలిపిరి కొండ ఎక్కడం స్టార్ట్ చేయగానే మనకి ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. శ్రీవారి పాదాలు, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలా వెళ్లే దారిలో కూడా చాలా టెంపుల్స్ అయితే వస్తాయి మనకి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు. మనమైతే కొన్ని స్టెప్స్ ఎక్కాక ఇలా కిందకి వ్యూ చూడొచ్చు. తిరుపతి వ్యూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చుట్టూ కొండలు, మధ్యలో ఇల్లు చిన్న చిన్నవి. నైట్ వ్యూ అయితే కొండ దిగేటప్పుడు ఇంకా బాగుంటుంది. కొండ ఎక్కేటప్పుడు అయితే మనకి వాటర్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. చాలా ప్లేసెస్ లో వాటర్, వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఎవరైనా ఏమైనా ఫుడ్ కి సంబంధించినవి కొనుక్కోవాలనుకున్నా సరే మనకి షాప్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి మధ్య మధ్యలో. అండ్ ఆల్సో మనకి మెడికల్ ఎమర్జెన్సీస్ కి కూడా 2000 స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. మనం కొండ ఎక్కేటప్పుడు చూడొచ్చు ఇలా ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న గోపురాల్లాగా ఇలాగా. మేమైతే 2200 స్టెప్స్ దాకా ఒక 1 hour 45 minutes లో అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడ కొద్దిసేపు మేమైతే రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి రూట్ ఏదైతే ఉంటుందో చాలా టైం పడుతుంది. బికాస్ కంటిన్యూస్ స్టెప్స్ అయితే ఉండవు. కొంచెం వాక్, కొంచెం స్టెప్స్, కొంచెం వాక్, కొంచెం స్టెప్స్ లాగా ఉంటుంది. సో చాలా టైం పడుతుంది ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి వచ్చేసి మోకాల్మెట్టు గోపురం. మోకాల్మెట్టు దాకా రీచ్ అవ్వడానికి కూడా మనకి మధ్యలో చాలా వాక్ వే ఉంటుంది. రోడ్ మీద నుంచి ఒక 2 to 3 kilometers అయితే ఇలా వాక్ వే ఉంటుంది. సగం దూరం వచ్చేసాక నడవలేమో అనుకున్న వాళ్ళు మాత్రం అస్సలు భయపడొద్దు. ఇలా చక్కగా గోవిందనామాలు ఈ గోడల మీద రాసి ఉంటాయి. ఇవి చదువుకుంటా వెళ్తా ఉంటే మనకు అసలు దూరం కూడా తెలియదు అసలు. ఇంతకు ముందు అయితే మనకి వెళ్లే రూట్ లో జింకల్ పార్క్ ఇలా ఉండేవి. చాలా టైం పాస్ అయ్యేది, బాగుండేవి చూడడానికి కూడా. బట్ ఈ రీసెంట్ గా లేవు. మాకైతే ఈ 2 animals అయితే కనిపించాయి వెళ్లే రూట్ లో.
ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా అయితే వచ్చేసాము. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మన స్టెప్ కౌంట్ అయితే 2840. ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నడవడం స్టార్ట్ చేసేసాము. ఇంతకు ముందు అయితే ఇలా రోడ్ క్రాస్ చేసేది ఉంది, బట్ ఇప్పుడు పైన స్టెప్స్ లాగా పెట్టారు క్రాస్ చేయడానికి. చిరుతపులి ఆ దగ్గర ప్లేస్ లోనే ఒక పాపని చంపేసింది. సో దానికోసం సేఫ్టీ ప్రికాషన్స్ కోసం ఇలా స్టెప్స్ లాగా ఏర్పాటు చేశారనుకుంటాను. సో ఇక్కడ నుంచి మనకు ఒక 1 కిలోమీటర్ ప్లస్ ఉంటుంది మోకాలు మెట్టు దాకా నడవడానికి. ఇలా చూడొచ్చు, వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కొండలంత వరములు గుప్పెడు ఆడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు ఇదే మనకి మోకాల్మెట్టు పర్వతం. ఇక్కడ దాకా వచ్చామంటే ఒక 3/4 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేసేసినట్టే. ఇక్కడ నుంచి పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడైతే చాలా మంది మోకాల్మెట్టు పర్వతం అయితే ఇలా మోకాళ్ళ మీద ఎక్కుతారు. ఇక్కడ కూడా చాలా మంది కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారు. పేడువాడు కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు. మనమైతే అలిపిరి కొండ నడిచెక్కడం కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ నుంచి నేనైతే సిఆర్ఓకి వెళ్ళాలి. అక్కడ మా గ్రాండ్ మదర్ ఉన్నారు, ఆవిడని తీసుకొని అక్కడ మాకు అలాట్ చేసిన రూమ్కి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి రూమ్స్ దగ్గర కూడా ఆప్ట్ చేసుకునేది ఉంటుంది. మేమైతే 50 రూపీస్ అండ్ 100 రూపీస్ రూమ్స్ అయితే ఆప్ట్ చేసుకున్నాము. మనకి ఇంకా అందులో 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఏది ఖాళీ ఉంటే అదైతే మనకి రూమ్ అలాట్ చేసేస్తారు. అండ్ ఆల్సో మనకి అలాట్ చేసిన టైం తర్వాత ఒక 1.5 to 2 hours లోపల అయితే మనం రూమ్ దగ్గర తీసేసుకోవాలి కీస్, మెయిన్ ఆఫీస్ దగ్గర అయితే. బికాస్ మనం తీసుకోకపోతే ఆటోమేటిక్గా రూమ్ అయితే క్యాన్సిల్ అవుతుంది అన్నారు. మేమైతే ఇంకా కీస్ తీసుకొని మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మాకైతే నెక్స్ట్ డే నైట్ 10కి అయితే దర్శనం ఉంది. సో అక్కడి నుంచి వెంగమాంబలో లంచ్ చేసేసి ఫ్రీ భోజనం సెంటర్ దగ్గర రూమ్కి వెళ్ళిపోయాము. మీరు ఇప్పుడు చూసిన క్లిప్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ క్లిప్. సో నెక్స్ట్ డే మార్నింగే వచ్చేసి ఆ రోజు సాటర్డే. సో దీపం పెట్టేసి 365 ఒత్తులతోటి టెంపుల్ ముందు కూర్చున్నాము కొంచెం సేపు. మాకైతే సాటర్డే రోజు నైట్ 10 o'clock అయితే దర్శనం ఉంది. సో ఇక్కడ దీపం పెట్టేసి మళ్ళీ వెంగమాంబకి వెళ్ళి ఫ్రీ టిఫిన్ అయితే చేసాం మేము. అండ్ ఆల్సో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి. టెంపుల్ దగ్గరలోనే మనకి కోనేరు అయితే ఉంటుంది. ఆ కోనేరు దగ్గరే వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలి. టెంపుల్ దగ్గర పొద్దున్న దీపం పెట్టామని చూపించాం కదా, మనకి బయట 365 ఒత్తులతో దీపాలు అయితే దొరుకుతాయి దగ్గరలో. అండ్ కొబ్బరికాయ కొట్టాలనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ట్రస్ట్ వాళ్ళ నుంచే మనకి కొబ్బరికాయలు అండ్ అగరబత్తి ఇవి కూడా అమ్ముతుంటారు. సో అక్కడ తీసుకొని మనం అయితే కొబ్బరికాయ అవి కొట్టచ్చు. ఇదంతా చూస్తున్నారు కదా, మనకి షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది పెద్దది. ఎవరైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఇక్కడ చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి, బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, అండ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ. మనకి టెంపుల్ దగ్గర నైట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు 2 కళ్ళు సరిపోవు ఇలా టెంపుల్ని చూడడానికి అయితే. సో మేము ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా వరాహస్వామి టెంపుల్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు దర్శనం టైం అయితే 10 o'clock ఉంది, బట్ మేమైతే 8 o'clockకే స్టార్ట్ అయిపోయాము. మేము 8 o'clock అయితే దర్శనంకి వెళ్ళాము. మాకు 12 o'clockకి ఎగ్జాక్ట్గా దర్శనం అయితే అయిపోయింది. సో మేము బయటకు వచ్చి లడ్డు కౌంటర్లో లడ్డూస్ తీసుకొని అండ్ ఫోన్స్ అవి తీసుకొని వెళ్ళేటప్పటికి రూమ్కి 2 అయితే అయ్యింది. మేము వెళ్ళిన రోజు అయితే పొద్దున్నే పుష్పయాగం జరిగింది. టెంపుల్ లోపల డెకరేషన్ అయితే నా లైఫ్లో అంత బ్యూటిఫుల్ డెకరేషన్ ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ 12కి కూడా 1కి కూడా దీపాలు అయితే వెలుగుతూనే ఉంటాయి టెంపుల్ ఆపోజిట్లో.
సో మాకు ఆ రోజు నైట్ టోటలీ నిద్ర లేదు, బికాజ్ నెక్స్ట్ డే మేము అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళడానికి మార్నింగ్ 4కే స్టార్ట్ అవ్వాలన్నారు కొండ మీద నుంచి. మేము అరౌండ్ 4:30కి అలాగా స్టార్ట్ అయిపోయాము. బట్ కార్తీక మాసం అవ్వడం వల్ల అరుణాచలం దగ్గర అంత బాగా దర్శనం అయితే అవ్వలేదు. అండ్ గిరి ప్రదక్షిణ కూడా చేశాం, కానీ లింగాల్ని దర్శించుకునే అంత వీలైతే దొరకలేదు. ఎందుకంటే మాకు మళ్ళీ మేము ఆ రోజు ఈవినింగే తిరుపతి రావాలి. తిరుపతిలో మాకు బస్సు ఉంది, మళ్ళీ బస్ మిస్ అయితే కష్టం అవుతుంది కాబట్టి దర్శనం చేసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. దర్శనానికి మాకు అరుణాచలంలో అయితే 5-6 అవర్స్ పట్టేసింది. చాలా అంటే చాలా రష్ ఉంది. ప్రత్యేకంగా వెళ్ళి లింగాల దగ్గరికి వెళ్ళి దర్శించుకోలేదు, కానీ గిరి చుట్టూ అయితే ఒకసారి నార్మల్గా తిరిగి బయట నుంచి చూపించారు ఇలా అని చెప్పి. నేనైతే ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడము. నెక్స్ట్ టైం మాత్రం పక్కా ప్రీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి, వెళ్ళి దర్శించుకోవాలి అన్ని లింగాలు. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్. బై బై. ఓం నమో వెంకటేశాయ.